ఒక శ్రీతేజ్తో ఇబ్బంది పడ్డారా, శివయ్యతో ఇబ్బంది పడ్డారా? చాలా ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. తెలుగు మీడియా లెవెల్ ఏ స్టాండర్డ్ లో దిగజారిపోతుందంటే ఈ మధ్యన మనం చాలా ప్రెస్ మీట్లు చూస్తూ ఉన్నాం. ప్రతి ప్రెస్ మీట్ లో కూడా కావాలనే అనవసరమైన క్వశ్చన్స్ అడిగి అక్కడ ఉన్న యాక్టర్స్ ని కొంచెం అన్కంఫర్టబుల్ గురి చేస్తున్నారు. వాళ్ళు అన్కంఫర్టబుల్ అవుతున్నారని తెలిసినా కూడా పదే పదే అడిగిందే అడిగి వాళ్ళని ఇంకా ఇన్సెక్యూర్ గా చేసి మొత్తానికి వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రాబట్టడానికి ఎంత కిందగానే దిగజారిపోతున్నారు. టాక్ అబౌట్ ద టాపిక్. సినిమా గురించి మాట్లాడుకుందాం. లేదు ఫస్ట్ ఇది అయిపోయాక సినిమా గురించి మాట్లాడదాం. సినిమానే దానికి గల కారణం ఆ మీడియా పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన లైమ్ లైట్ లోకి వస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆయనకు ఒక క్రేజ్ క్రియేట్ అవుతుంది. అలాగే మంచి వ్యూవర్షిప్, టీఆర్పీ బాగా వస్తున్నాయి కాబట్టి ఎంత వీలైతే అంత దిగజారిపోదాం అన్న దానితోనే ఉన్నాయి ప్రజెంట్ ప్రెస్ మీట్లు అన్ని కూడా. రీసెంట్ గా రాజ్ తరుణ్ నటించిన తిరగబడరా సామికి సంబంధించిన ఒక ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే అసలు ఆ ప్రెస్ మీట్ ఆ సినిమా ప్రమోషన్ కోసం పెట్టారా, లేకపోతే రాజ్ తరుణ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, ఎంతమంది కడుపులు చేశాడో తెలుసుకోవడానికి పెట్టారో నాకైతే అర్థం కాలేదు. ఆ అమ్మాయికి మీరు అబార్షన్ చేయించారనేది ప్రూఫ్స్ కూడా సహా పోలీస్ కేసులో ఎందుకు లేదండి అది. అందులో భాగంగా ఒక ప్రెస్ రిపోర్టర్ ఒక క్వశ్చన్ అడిగాడు, దానికి రాజ్ తరుణ్ ఆన్సర్ చేస్తున్నాడు. పక్క నుంచి ఇంకో వ్యక్తి దాని కౌంటర్ కి ఎందుకు అరుస్తున్నాడో అర్థం కాలేదు. అది ప్రెస్ మీటా లేకపోతే టీవీలో కొట్టుకునే డిబేట్ షోనో నాకైతే అర్థం కాలేదు. దానికి రాజ్ తరుణ్ అంత అరవక్కర్లేదు, మీకు కూడా మైక్ ఇస్తారు అనడంతో ఆయన హట్ అయిపోయారు. ఓకే సారీ అంటే వీళ్ళు ఒకేసారి మందగా ఆయన మీద పడిపోవచ్చు, ఆయన ఒక మాట అంటే మాత్రం హట్ అయిపోతారు. అలాగే ఈ మధ్యన అంజలి నటించిన వెబ్ సిరీస్ సంబంధించిన ఒక ప్రెస్ మీట్ లో ఒక రిపోర్టర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇబ్బంది పడ్డారా, శివయ్యతో ఇబ్బంది పడ్డారా? చాలా ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. మీరు కొంచెం హార్నీ సీన్స్ లో యాక్ట్ చేశారు కదా, మీకు ఎటువంటి ఇబ్బంది ఎదురయ్యింది ఈ సీన్స్ చేసేటప్పుడు అని అడిగితే ఒక రకంగా ఉంటది. ఇద్దరిలో ఎవరితో ఎక్కువగా ఇబ్బంది పడ్డారు అంటే ఇంకో రకంగా ఉంటది. ఒక ఆడపిల్ల అన్నప్పుడు సారీ చెప్పించారు, నో డౌట్. ఒక ఆడపిల్లని అన్నప్పుడు కూడా సారీ చెప్పించాలి కదా సురేష్ కొండతో మీరు? చెప్పం, ఎందుకంటే మా వైపు ఉన్న తప్పులు మేము రేస్ చేయం. అదే ఒక మీడియా పర్సన్ ఏమని అంటే మాత్రం గుంపులుగా ఆ వ్యక్తి మీద పడిపోతారు. అలాగే రాజ్ తరుణ్ కాంట్రవర్సీల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపులు బాధేసి వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీకి ఇబ్బంది కలిగించారని చెప్పడంతో ఒక ఇండివిజువల్ పర్సన్ కోసం మేము పని చెయ్యం. ఐ వాంటెడ్ టు టెల్ దిస్. మేము పని చేసేది ప్రజల కోసం, ఇండివిజువల్ పర్సన్ కోసం కాదు. బట్ ఈ టైంలో కూడా అంత కాన్ఫిడెంట్ గా ఆవిడ చెప్పిందంటే హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ క్వశ్చన్స్ అన్ని వాళ్ళని అడగద్దా అంటే అడగచ్చు, ఎప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి కంఫర్టబుల్ గా దాన్ని ఆన్సర్ చేయగలిగినప్పుడు. అఫ్ కోర్స్ ఆ కాంట్రవర్సీస్ గురించి అడగకూడదు అంటే అడగచ్చు, ఒక 10 minutes దాని గురించి కేటాయించి మిగిలిన సినిమా మీద అడిగితే బాగుంటది. బట్ అది వదిలేసి ఏం అడిగితే కాంట్రవర్సీ అవుద్ది, మనం లైమ్ లోట్లోకి వస్తాం, మనకి టీఆర్పీ పెరుగుద్ది, మనకి ఛానల్స్ వ్యూవర్షిప్ పెరుగుద్ది, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ కనిపిస్తుంది. సో ఎంతలా దిగజారిపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పాలి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కదా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ వేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోకుండా కొట్టేండి గురువు గారు, గంటనే లాగా ఒక్కటి బీకండి అంటే సబ్స్క్రైబ్ ఎలాగో చేసుకుంటారని చెప్తున్నాను. థ్యాంక్ యూ.